5 రీజన్స్ వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నంబర్ 1, ఐటీఆర్ వర్సెస్ ఏఐఎస్ మిస్ మ్యాచ్. ఏఐఎస్ అంటే మీకు తెలిసిందే, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో రిపోర్ట్ చేసిన ఇన్కమ్ డీటెయిల్స్ అండ్ ఏఐఎస్లో ఉన్న ఇన్కమ్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ ఉన్నాయో అప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 2, ఇన్కమ్స్ నాట్ రిపోర్టెడ్. ఇన్కమ్స్ నాట్ రిపోర్టెడ్ అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను జాబ్ చేస్తున్నాను లేదా బిజినెస్ చేస్తున్నాను, ఓన్లీ ఆ ఇన్కమ్ వరకే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించాలి, రిమైనింగ్ అడిషనల్ ఇన్కమ్స్ ఏవైనా కానీ చూపించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఇక్కడ అదే పొరపాటు. ఎందుకంటే మీరు చేసిన బ్యాంక్లో ఎఫ్డీస్ కానీ ఆర్డీస్ పే చేస్తుంటారు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసింటారు, వచ్చే డివిడెండ్స్, తర్వాత మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసిన దాని మీద వచ్చే రెంటల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మీకు ఇన్కమ్సే. ఇవన్నీ హెడ్స్కి కన్సాలిడేటెడ్గా మనం ఒకటే రిటర్నే ఫైల్ చేస్తాం. చాలామంది అపోహ ఏంటంటే, బిజినెస్ అయితే బిజినెస్కి ఒక రిటర్ను, వేరే ట్రాన్సాక్షన్కి ఒక రిటర్న్ అనుకుంటారు. అలా కాదు, అన్ని ఇన్కమ్స్కి ఒకటే రిటర్న్. ఆ రిటర్న్లోనే మన ఆల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్వి మనం ఐటీఆర్లో చూపించాలి. నెంబర్ 3, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించిన ఇన్కమ్ కంటే మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేసింటే ఆ కేసులో కూడా మీకు డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ రావచ్చు. మీరు ఇన్కమ్ ఇంతే ఆఫర్ చేశారు, ఇంత హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేశారు, ఎలా చేశారు, ఎలా మీరు ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ చేశారు అనేది క్లారిటీ అడగచ్చు. నంబర్ 4, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ రాంగ్ డిడక్షన్స్. అంటే మీరు సపోజ్ మీ దగ్గర ఒక ఎఫ్డి డిపాజిట్ చేశారు, దాని మీద మీకు 12,000 ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు 12,000 కాకోకుండా ఆన్లైన్లో 10,000 ఉంది కాబట్టి 10,000 ఇన్కమ్ ఆఫర్ చేస్తాను అంటారు. ఇట్స్ రాంగ్. ఎందుకంటే ఆన్లైన్లో తర్వాత అయినా అప్డేట్ అవ్వచ్చు, కానీ మీ బ్యాంక్ స్టేట్మెంట్లో, మీ బ్యాంక్ ఎఫ్డి స్టేట్మెంట్లో అది ఆల్రెడీ క్రెడిట్ చూపిస్తూ ఉంటుంది. సో మీకు యాక్చువల్ వాల్యూస్, మీ ఒరిజినల్ వాల్యూస్ మీ ఐటీఆర్లో చూపించడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అండ్ రాంగ్ డిడక్షన్స్. చాలామంది రాంగ్ డిడక్షన్స్ చూపిస్తుంటారు, అంటే ఇన్కమ్ తగ్గించుకోవడానికి రాంగ్ డిడక్షన్స్ చూపిస్తుంటారు. ఆ రాంగ్ డిడక్షన్స్ చూపించడం వల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే, అప్పటి వరకు వాళ్ళకి ట్యాక్స్ తక్కువ రావచ్చు, కానీ తరువాత డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చినప్పుడు మీరు ఆ రాంగ్ డిడక్షన్స్ ఏవైతే క్లెయిమ్ చేశారో ఆ డిడక్షన్కి సంబంధించి మీరు ఎవిడెన్స్ కనుక ప్రొడ్యూస్ చేయలేకపోతే అప్పుడు మీరు ఇబ్బందుల్లో పడతారు. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ అంతా ఇన్కమ్గా ట్రీట్ చేసి దాని మీద ట్యాక్స్, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ కట్టించుకుంటారు. నంబర్ 5, నోటీస్ ఇగ్నోర్ చేయడం. అంటే ఆల్రెడీ మీకు నోటీస్ వచ్చింటుంది, ఆ నోటీస్కి మీరు రిప్లై ఇవ్వకుండా ఇగ్నోర్ చేస్తే అలాంటి కేసులో మీకు నోటీస్ ఇష్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కేర్ఫుల్గా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫిల్ చేసి ప్రాపర్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ సేవ్ చేసుకొని మీరు ఒక ఫోల్డర్లో వేసుకోవడమో అలా చేసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున్నే మీకు ఎప్పుడైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా నోటీస్ వస్తే దాన్ని మీరు ఈజీగా రిప్లై ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు నోటీస్ వస్తే మీరు తప్పు చేసినట్టు కాదు, మీరు ఆ నోటీస్ని ప్రాపర్గా స్టడీ చేసి ప్రాపర్ రిప్లై రెడీ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఆ నోటీస్ నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఫైనాన్స్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో.